కథాకమలం కథలా వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 21st జూన్ సండే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎందుకంటే ఇవాళ ట్రిపుల్ ధమాకా ఉంది కదూ. ఇవాళ 21st జూన్ ఇట్ కన్సిడర్డ్ టు బి ఇంటర్నేషనల్ యోగా డే. ప్రతి 21st జూన్ మనం యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఇంకొకటి రెండు అనుకోని డేస్ ఈరోజే వచ్చాయి. అవి ఏంటి అంటే బీయింగ్ థర్డ్ సండే ఆఫ్ ద జూన్ మంత్ ఇట్స్ ఫాదర్స్ డే, రైట్? ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే. ఇంకా మూడోది కూడా అనుకోకుండా ఈరోజే వచ్చింది. అదేంటి అంటే ఇట్స్ అన్ ఆస్ట్రోనామికల్ ఈవెంట్ నోన్ యాజ్ సమ్మర్ సోల్స్టైస్. యాక్చువల్లీ చెప్పుకుందాం, ఈ రోజు గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా డే అంటే ఎవరికి ఇష్టం ఉండదు? యోగా అందరూ చేస్తారా? మీరు నేను చేస్తున్నారా? ఇంతకుముందు చేసేదాన్ని, ఇప్పుడు కొంచెం రెగ్యులర్ అవుదామని చేస్తున్నాను. యోగా చేస్తే ఏమీ లేదు, ఎవరి కోసమో కాదు, మన కోసం మనం, రైట్? వీ విల్ గెట్ నైస్ బ్రెత్, ఏ లైట్ ఫీల్ ఫ్రమ్ అవర్ బాడీ అండ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఫర్ సెల్ఫ్. మనం బాగుంటేనే కదా ఎదుటి వాళ్ళని బాగా చూడగలుగుతాం. అందుకే యోగా, రైట్? హెల్త్ అండ్ పాజిటివ్ వైబ్స్ కోసం. మరి మీరందరూ కూడా యోగా చేస్తున్నారా? చేయకపోతే చేయండి, బట్ డోంట్ గెట్ స్ట్రెస్డ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఏదైనా చేయాలి అంటే ఈ మధ్య నేను చూస్తుంది ఏంటి అంటే డైట్ చేయాలంటే ఒక స్ట్రెస్, ఏం తినాలి ఏం తినకూడదు. నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మనం చేసేది స్ట్రెస్ లేకుండా ఉండటం కోసం. సో అది లేకుండా చేయండి. మరి నెక్స్ట్ బీయింగ్ థర్డ్ సండే ఆఫ్ జూన్ ఇట్స్ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే, లవింగ్ డే టు ఏ ఫాదర్. నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదర్రా చెప్పండి? నాన్నకి పిల్లలంటే ఇష్టం లేకుండా పోతుందా? ఏదో ఒకసారి తిడతారు, 2 సార్లు మనం సరిగా లేకపోతే. కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నాన్న కానీ అమ్మ కానీ ఎంత ఎవరైనా కూడా తిట్టినా కూడా అది మన మంచి కోసమే. లేకపోతే వాళ్ళ పెరిగిన కొంతమంది కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు కొంచెం తెలివిగా ఉంటారు. ఆ తెలివైన పిల్లల్ని కొంచెం పేరెంటింగ్ సరిగా అంటే తెలియక కాదు, పాపం వాళ్ళ నేచర్ అది. సో తిట్టినా కూడా పెద్ద అయ్యాక అది గ్రడ్జ్ కింద మనం పెట్టుకోవద్దరా. ఎందుకంటే నాన్న అంటే నాన్నే, మనకి లైఫ్ ఇచ్చింది నాన్న కదా. సో అందుకని అమ్మ నాన్న ఏమన్నా కూడా అది మనసులో పెట్టేసుకొని పెద్ద అయ్యాక మెయిన్ మనం చేయకూడని పని ఏంటి అంటే అమ్మ నాన్నకి ఏం చెయ్యకపోయినా పర్లేదు, కానీ నాన్న గురించి కానీ అమ్మ గురించి కానీ తోబుట్టువుల గురించి కానీ వేరే వాళ్ళ దగ్గర తేలికగా మాత్రం మాట్లాడకండి. వాళ్ళు ఎంత మనకి, ఎందుకంటే వాళ్ళు బేసిక్గా ఫస్ట్ మనుషులు, తర్వాతే బంధం. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎవరమైనా సరే ముందు మనం మనుషులు, తర్వాతే బంధం. బంధం ముందు మనిషి ముందు అని బేరీజ్ వేసుకుంటే మనిషే ముందు మనం మనిషిగా బాగుంటే ఆ ఏ బంధానికైనా కూడా మనము ఆ వాల్యూ ఇవ్వగలుగుతాము. ఫస్ట్ మనకి మనం వాల్యూ ఇచ్చుకోవడం అలవాటు చేసుకోవాలి. మరి హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద హ్యాండ్సమ్ ఫాదర్స్. మరి ఇంకొకటి ఏంటంటే ఇన్ ఇండియా June 21st మార్క్స్ ద ఆస్ట్రోనామికల్ అంటే 2026 ఈ ఇయర్లో 2026 ఇయర్లో June 21st వచ్చిందన్నమాట ఈ ఆస్ట్రోనామికల్ ఈవెంట్. దాని పేరు సమ్మర్ సోల్స్టైస్. ఏం లేదు, ఈరోజు చాలా లెందీ డే ఉంటుంది, డే లైట్ ఎక్కువ ఉంటుంది. ఆన్ దిస్ డే northern hemisphere is tilted closest to the sun, yielding the maximum hours of daylight and the shortest నైట్. తక్కువ నైట్ టైం ఉంటుంది, ఎక్కువ డే టైం ఉంటుంది అన్నమాట. ఫాదర్స్ డే కదా, ఇంకా యోగా డే కదా, ఎంజాయ్ చేయమని ఇలా వచ్చేసింది మనకి మాట. మన హైదరాబాద్లో చూసుకుంటే మనకి లైక్ 5:43 AM నుంచి డే స్టార్ట్ అయిపోయింది. అండ్ దిస్ విల్ లాస్ట్ ఫర్ 6:51 PM వరకు, అంటే ఈవినింగ్ 6:51 వరకు కూడా మనకి డే లైట్ ఉంటుంది. 13 hours 7 minutes మనకి సన్లైట్ ఉంటుంది అన్నమాట ఈరోజు. సో ఇది ఆస్ట్రోనామికల్గా ఇంకా అగ్రికల్చరల్గా చాలా చాలా ఇంపార్టెంట్ డే. సో ఇట్ అకర్స్ దట్ ఈస్ సమ్మర్ solstice occurs twice annually due to Earth's tilt of 23.44 degrees during which the
sun reaches its highest point in the sky at solar noon. The daylight duration is longest in the hemisphere experiencing సమ్మర్ అంటే ఇప్పుడు మనకి సమ్మర్ జరుగుతుంది కాబట్టి మనకి డే లైట్ ఎక్కువ ఉంటుంది. అదే వింటర్ జరిగే వాళ్ళకి నైట్ టైం ఎక్కువ ఉంటుంది. Polar regions have continuous daylight while the opposite pole experiences continuous night. The word solstice is derived from Latin, that is sol, S-O-L. Sol means sun. Stitium, that is S-T-I-T-I-U-M, means to stand still, అంటే కదలకుండా. సన్ ఎక్కువసేపు అలా ఉండడం వల్ల మనకి డే లైట్ కానీ నైట్ టైం కానీ వస్తుందన్నమాట. రిఫ్లెక్టింగ్ హౌ ద సన్ అపియర్స్ టు పాజ్ బిఫోర్ రివర్సింగ్ ఇట్స్ పాత్. మరి ఇదర్రా 3 స్పెషల్ డేస్ మాట ఇవాళ మనకి ముచ్చటగా. మరి కథలోకి వెళ్ళిపోదాం. కథ నిజమైన తెలివి అంటే ఏంటో చూద్దాం. మరి రామాపురంలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు. ఆయనకు 2 కొడుకులు. వారిలో ఒకరు తన వ్యాపార బాధ్యతలు అప్పగించాలని వారికో పరీక్ష పెట్టారు. భలే ఇవాళ ఫాదర్స్ డే, నాన్న పరీక్ష పెడుతున్నారు. చూద్దాం మరి. ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడట. ఎవరు? రాజారావు అనే తండ్రి. తన 2 కొడుకులను పిలిచి ఇద్దరికి కొంత డబ్బు ఇచ్చి, ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువును కొనుక్కొని తీసుకురండి అని అన్నాడంట. అంటే ఆయన పరీక్ష పెట్టినట్టు అలా ఏం చెప్పలేదు వాళ్ళకి. ఓకే. పెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్న పళ్ళంగా మార్కెట్ వైపుగా వేగంగా వెళ్ళి మార్కెట్లో ఉన్న వస్తువుల్లో గడ్డి చాలా చౌకనైన వస్తువు అని అతడు తెలుసుకొని మొత్తం డబ్బులతో గడ్డి కొనుక్కొని వచ్చేసాడంట. ఎంత గడ్డి కొన్నా ఇంటి మొత్తాన్ని నింపలేకపోయాడంట పెద్ద కొడుకు. రెండవ కొడుకు తన తండ్రి అప్పచెప్పిన పనిలో ఏదో మతలబు ఉంది, కానీ తెలివిగా చేయాలని ఉద్దేశంతో తన మనసులో అనుకుని బాగా ఆలోచించి తండ్రి ఇచ్చిన డబ్బులో కొంత దాచుకుని ఒకే 1 రూపాయితో మాత్రం ఒక కొవ్వొత్తి కొని గదిలో వెలిగించాడట. రోయ్ అమ్మో, చాలా తెలివైనోడే. చూస్తూ ఉండగానే కొవ్వొత్తి వెలుగు ఇంటి మొత్తాన్ని నింపేసిందంట. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది తన చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకు చెప్పాడంట. అందుకు కొడుకులిద్దరూ సమ్మతించి సంతోషించారంట. మరి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఎవరు పెద్ద చిన్న అని కాదు, తెలివి లేదని కాదు, ఉందని కాదు, ఎవరి తెలివి వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ పని చేయడానికి ఆ తెలివి కావాలి కాబట్టి చిన్న కొడుకుని పెట్టాడు. అంతేకాని వీళ్ళంటే ఇష్టం వాళ్ళంటే ఇష్టం లేదు అలా ఉండకూడదు. ఎప్పుడైనా కూడా అందరం సమానంగా అంటాం, కానీ అందరం సమానంగా అంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ బ్రెయిన్స్. అందుకని ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. మరి ఈరోజు మన అభినయ గేయంలోకి వెళ్ళిపోతే చల్ గుర్రం, చల్ గుర్రం చలాకి గుర్రం, సవారి చేసే చక్కని గుర్రం, సాములు చేసే సర్కారు గుర్రం, ఆటలు ఆడే అరబ్బి గుర్రం, నాట్యం చేసే నాగరాజు గుర్రం, జనాలు మెచ్చే జట్కా గుర్రం. చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ గుర్రం చలాకి గుర్రం. ఏది ఏవైనా కూడా మనందరి నాన్నలు కూడా గుర్రం సవారీ ఎక్కించుకునే ఉంటారు. కాకపోతే మనకి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. మరి నాన్న హ్యాపీ ఫాదర్స్ డే. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.